నేను మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు ఓపికతో ఉంటారు, నా కోరికలన్నీ తీరుస్తారు. ఇప్పుడు నన్ను సేఫ్ గా ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. అందుకే నాకు విక్కీ అంటే ఇష్టం. అదేంటో తెలుసా విక్కీ, మీ మనస్సుందిగా అది ప్యూర్ గోల్డ్. మీ కళ్ళున్నాయి కదా, అవి పరపరా పరపరా అంటూ ఏదో మాట్లాడుతూనే ఉంటాయి. కానీ నాకు అర్థం కాదు విక్కీ. కానీ నాకు అర్థం అవ్వాల్సింది నేను నేర్చుకోవాలి విక్కీ. నాకు నేర్పిస్తారా విక్కీ? నాకు నేర్పించండి, నేను నేర్చుకోవాలి. నా మనసులోని మాటను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. మీనాక్షి, మీకది అర్థమైన రోజు నేను పేదవాణ్ణైనా ధనవంతునైనా దాంతో మీకు సంబంధం ఉండదు కదా. ఏమండి, మీ ఇల్లు వచ్చింది. మిస్ ముఖ్యరా, యుద్ధంలో ప్రేమలో న్యాయం అన్యాయం చూడకూడదు అంటారు. నేను మన ప్రేమని గెలవడానికి ఇదే దారి ఎంచుకున్నాను తప్ప మీ మనసును గెలవడానికి నేను నాటకమాడుతున్నాను. మీకు అబద్ధం చెప్పి తప్పు చేస్తున్నాను అనే గిల్ట్ నాకెప్పుడూ ఉండేదే. కానీ ఈరోజు నాకు మీరంటే చాలా ఇష్టం. మీరెప్పుడు నాతోనే ఉండాలి. మీ మనసులో నేను చోటు దక్కించుకున్నాను అని తెలిసి చాలా సంతోషంగా ఉంది. మిస్ ముఖ్యరా, నేను మన బంధం చుట్టూ అబద్ధాల కంచి కట్టి కాపాడడానికి చూస్తూ ఉండొచ్చు, కానీ ఈ బంధం అబద్ధం కాదు. నీ చుట్టూ ఉన్నది అబద్ధాల కంచె అని నీకు తెలిసేలోపే మన ప్రేమ బంధం ఆ కంచెలను కూడా దాటి పెరిగిపోతుందని ఆశిస్తున్నాను. ఆలోపు ఈ అబద్ధాల కంచె మీకు గుచ్చుకోకుండా చూసుకోవడమే నాకు ముందున్న టాస్క్. ఇలా చేయడానికి నాకు అస్సలు ఇష్టం లేదు మిస్ ముఖ్యరా, కానీ మిమ్మల్ని దక్కించుకోవడానికి నాకు వేరే దారి లేదు. దయచేసి నన్ను క్షమించు. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. ఒకసారి మీనాక్షికి ఫోన్ చేసి చూద్దాం. ఫోన్ కలవకపోతే ఎదురు చూడాల్సిన పనే లేదు కదా. నేనే వెళ్ళి మీనాక్షిని వెతుకొని వస్తాను. తాగొచ్చిన నువ్వు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. సైలెంట్ గా కూర్చోరా. విక్కీ మీనాక్షిని తీసుకొస్తాడులే. అమ్మా, 1 గంట నుంచి ఇదే చెప్తున్నావు. మరి ఆ మనిషి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? మీనాక్షిని ఎందుకు తీసుకురాలేదు? ఇదిగో ఆంటీ, చూడు, నేను చెప్పలే.
విక్కీ మీనాక్షి ఎక్కడ బాబు? ఎక్కడరా నా చెల్లెలు? నువ్వే తీసుకొస్తానని చెప్పి ఒక్కడివే వచ్చావేంటి? ఏ ఆ, మీనాక్షి కారులో ఉంది. హో, అవునా? ఆంటీ ఒక నిమిషం, మీతో ఒక విషయం మాట్లాడాలి. మీనాక్షి పార్టీలో జ్యూస్ అనుకొని ఆ జ్యూస్ అనుకుని తెలియకుండా మందు తాగేసింది. ఏంటి? మీనాక్షి మందు తాగిందా? లేదు, తెలియకుండా తాగింది. ఏంటి విక్కీ నువ్వు చెప్పేది? తెలియకుండా ఎలా తాగుతుంది? నువ్వే ఏదో తాగించి ఇప్పుడు ఇక్కడికొచ్చి నాటకాలు ఆడుతున్నావా? అయ్యో లేదండి,